ఏపీ రాజకీయాల్లో కీలకమైన జిల్లాది. ప్రస్తుతం అక్కడ మొత్తం అధికార కూటమిదే హవా నడుస్తున్నా అందులో భాగంగా ఉంటూనే సొంతంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది జనసేన కూడా. అందుకే భారీగా చేరికలను ప్రోత్సహించి బలం పెంచుకునే ప్రయత్నం కూడా చేసింది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అంతా కలిసి పార్టీని పటిష్టం చేస్తారనుకుంటే సిగపట్లతో సీన్ మొత్తం రివర్స్ చేసేస్తున్నారట నేతలు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? ఒంగోలు జనసేనలో ముదిరిన జగడం. మాజీ మంత్రి వర్సెస్ జిల్లా ప్రెసిడెంట్. బాలినేనికి రియాజ్ కి పొసగడం లేదా? వీరమల్లు స్పెషల్ షోతో బయటపడ్డ విభేదాలు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన బలోపేతానికి అధినేత పవన్ కళ్యాణ్ భారీ స్కెచ్లే వేస్తున్నా అవేమీ అనుకున్న స్థాయిలో ఫలితం ఇవ్వడం లేనట్టుగా ఉంది. వర్గాలుగా విడిపోతున్న జన సైనికులు కలహాలతో ప్రయాణం చేస్తూ ఉండటమే దీనికి నిదర్శనమని చెప్పొచ్చు. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా మరోసారి నేతల మధ్య విభేదాలు బయటపడడంతో జన సైనికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మన నాయకుడు చెబుతున్నదేంటి, ఇక్కడ నాయకత్వం చేస్తున్నదేంటి అంటూ ఆవేదన చెందుతున్నారట. అధిష్టానంతో సంబంధం లేకుండా అటు బాలినేని వర్గం, ఇటు రియాజ్ వర్గం ఒంగోలులో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండటం కలకలం రేపుతోంది. తాజా పరిణామాలతో తలలు పట్టుకుంటోందట జనసేన క్యాడర్. అధికార కూటమిలో ఉంటూనే జనసేనను జనానికి దగ్గర చేసేందుకు, పార్టీలో బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్న అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం నేతలు ఆధిపత్యం కోసం సిగపట్లు పడుతున్నారు. అందుకు ఒంగోలు పరిస్థితులే ఉదాహరణగా నిలుస్తున్నాయి. పార్టీ బలోపేతం కోసం ఇతర అధిష్టానం వలసల్ని ప్రోత్సహిస్తుంటే ఇప్పటికే ఉన్న సీనియర్లు జీర్ణించుకోలేకపోతూ ఉండటం జగడాలకి దారితీస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డితో పాటు కంది రవిశంకర్ జనసేన కండువా వేసుకున్నారు. ఆ చేరికలే జనసేనలో కొత్త చిచ్చుకు దారితీశాయి. బాలినేని, కంది రవిశంకర్లిద్దరూ మిత్రులే అయినా ఎవరికి వారుగా విడివిడిగానే జనసేనలో చేరారు. అది ఎలా ఉంటే బాలినేని జనసేనలో చేరడాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శిబిరంలో చేరారు. దీంతో బాలినేని జనసేనలో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందట. అంతేకాదు, తనకు చెప్పకుండానే పార్టీ మారిన కంది రవిశంకర్ కూడా రియాజ్, దామచర్ల వర్గంగా మారిపోయారు. దీంతో ప్రకాశం జిల్లా జనసేన రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని ఒకవైపు, రియాజ్ మరో గ్రూపు వైపు అన్నట్లుగా మారింది పరిస్థితి. 2012 నుంచి ఒంగోలులో పరస్పరం పోటీదారులుగా ఉన్న బాలినేని, దామచర్ల ఇప్పటికీ రాజకీయ శత్రువులుగానే ఉన్నారు. బాలినేని వైసీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీలో ఒకటైన జనసేనలో చేరిన దామచర్ల మాత్రం అదే రాజకీయ శత్రుత్వాన్ని మెయింటైన్ చేస్తున్నారట. అందులో భాగంగానే బాలినేనికి వ్యతిరేకంగా ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ ను వ్యాపారవేత్త కంది రవిశంకర్ ని తన వైపు తిప్పుకున్నారనే టాక్ ఉంది. అయితే జిల్లా జనసేనలో తన బలం పెంచుకునేందుకు ఇటీవలే వైసీపీ నుంచి 20 మంది కార్పొరేటర్లని లాగేసి పార్టీ కండువా కప్పిన బాలినేని తన మద్దతుదారుల సంఖ్యని పెంచుకున్నారు. దీంతో అధికార కూటమిలోనే కొనసాగుతున్న బాలినేని, ఎమ్మెల్యే దామచర్ల మధ్య ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉందట. ప్రకాశం జిల్లా జనసేనలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అధినేత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కనిపించింది. ఒంగోలులో సినిమా విడుదలకి ముందు రోజు మాజీ మంత్రి బాలినేని తన అనుచరులతో కలిసి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదే రోజు సాయంత్రం హరిహర వీరమల్లు సినిమాని ప్రత్యేకంగా ప్రీమియర్ షో వేయించి తన అనుచరులతో కలిసి వీక్షించారు. అయితే ఈ కార్యక్రమానికి పూర్తిగా డిస్టెన్స్ మెయింటైన్ చేశారు జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్, కంది రవిశంకర్. దూరంగా ఉంటే ఉన్నారు, కానీ టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ తో కలిసి కూటమి పార్టీల తరపున అదే రోజు సెపరేట్ ర్యాలీ నిర్వహించడం జనసేనలో అంతర్గత విభేదాల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, జనసేనలోని ఓ వర్గం కార్యకర్తలు పాల్గొనడం విశేషం. మొత్తానికి బలోపేతం అవుతుందనుకున్న జనసేన పార్టీ ఒంగోలులో ఒక అడుగు ముందుకి, 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. బాలినేని చేరికతో భారీ బలం చేకూరుతుందని అధినేత ఆశిస్తే కింది స్థాయిలో గ్రూపు తగాదాలు, వర్గపోరు అసలకే ఎసరు తెచ్చేలా తయారయ్యాయి. అటు బాలినేని వర్గం, ఇటు రియాజ్ వర్గం ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండటంతో జనసేన కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీ వారిని చేర్చుకుంటే కొండనాలకి మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంలా పరిస్థితి తయారైందంటూ నిట్టూరుస్తున్నారు కార్యకర్తలు.